ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే 'విశ్వంబర' మూవీలో అకిరా ఉన్నాడంటున్నారు. దీనిపైన మీరేమనుకుంటున్నారు? 'విశ్వంబర' మూవీలో కిరానందన్ అనేది నేను కూడా రీసెంట్గా వింటున్నాను. న్యూస్ రాస్తున్నది అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. బట్ మనం కొన్ని ఆర్టికల్స్ బేస్ చేసుకుని అయితే ఒకవేళ నిజం అవ్వచ్చేమో. ఎందుకంటే వాళ్ళు లోతుగా ఇన్ఫర్మేషన్ రాకపోతే రాయరు కదా. సో దాన్ని ఒకవేళ నిజమైతే ఎట్లా అంటే నా ఇమాజినేషన్కి అందట్లా. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ చిరంజీవి గారి యంగ్ క్యారెక్టర్ తను చేస్తాడా సినిమాలో, యంగ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అలా చేస్తే ఏమవుతుంది అంటే హైట్ ప్రాబ్లం వస్తుంది. అకిరానందన్ చాలా హైట్గా ఉంటాడు. ఇప్పుడు వరుణ్ తేజ్కి యంగ్ క్యారెక్టర్ చేయాలంటే తను సెట్ అవుతాడు. రానాకో ప్రభాస్కో సినిమాల్లో ఒకవేళ యంగ్ క్యారెక్టర్ చేయాలి. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వచ్చారు కానీ హైట్ డిఫరెన్స్ మొత్తం లుక్ డిఫరెన్స్ వచ్చేస్తుంది తనది. సో పోలికలు ఉన్నప్పటికీ కూడా తన హైట్ దగ్గర తేడా వచ్చేస్తుంది. సో అంటే చిన్నప్పుడు క్యారెక్టర్ యంగ్ క్యారెక్టర్ అయితే వేయలేడు. ఇంకా ఎలాంటిది వేయచ్చు అంటే రీసెంట్ గా మనం హనుమాన్ ఆ సినిమాలో చూసాం. ఏదన్నా హెల్పింగ్ క్యారెక్టర్ వస్తుంది హీరోకి. ఇప్పుడు హెల్పింగ్ క్యారెక్టర్ కోతి ఉంది సినిమాలో, తను రవితేజ గారు డబ్బింగ్ ఇప్పించారు. అట్లా కొన్ని సినిమాల్లో హెల్పింగ్ క్యారెక్టర్స్ చాలా ప్లస్ అవుతూ ఉంటాయి. అలాగే మనం హిట్ సిరీస్ వాటిలో చూస్తూ ఉంటాం. ఒకవేళ అలానే ఎందుకు అనుకోవాలి చెప్పు. ఆ కథలో ఇంకొక సైడ్ క్యారెక్టర్ ఏదైనా ఒక మెయిన్ క్యారెక్టర్ క్రియేట్ చేసి దాన్ని మనం ఇప్పుడు లైక్ ఆచార్య సినిమా ఉంది అనుకోండి. ఇప్పుడు రామ్ చరణ్ క్యారెక్టర్ ఉంది. రామ్ చరణ్ ఏం చిరంజీవి గారి కొడుకు అయితే ఏం కాదు, కానీ బేస్ పాయింట్ అయితే దొరికింది. అదే అంటున్నాను నేను. దీనికి ఏదైనా ఇంకో క్యారెక్టర్ హెల్పింగ్ క్యారెక్టర్ రాస్తే బాగుంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక టిపికల్ స్టార్డమ్ ఉంది, ఒక టాప్ యాక్టర్ ఆయన. సో అలా చూసుకుంటే ఆయనకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అంటే మెగా ఫ్యాన్స్ అంతా కాకుండా పవన్ కళ్యాణ్ గారి కంటే ఒక యూనిక్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు అకిరానందన్ ఇండస్ట్రీలోకి వస్తున్నాడంటే మాక్సిమం 99% ఫ్యాన్స్ అందరూ ఎంకరేజ్ చేస్తారు, డౌటే లేదు 100%. సో అప్పుడు ఇది కూడా హెల్ప్ అవ్వచ్చు. అదే నేను అంటుంది అదే. ఇప్పుడు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు తను స్టార్టింగ్ ఇట్లాంటి చూస్ చేసుకోకూడదు. ఎందుకంటే ఒక స్టార్డమ్ అనే ఒక ఫ్యానిజం అనే చట్టంలో ఇరుక్కున్నాడు అతను, తెలుసో తెలియకు. ఇప్పుడు అతను వద్దన్నా సినిమా చేయాలి, కావాలన్నా సినిమా చేయాలి, సినిమా బట్టి తను చేయాలి. సో తను సోలోగా వస్తే ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఎంట్రీ ఎలా పడింది, చిరుత, నాగార్జున గారి అబ్బాయి అటు జోష్ ఎలా పడింది, అఖిల్ సినిమా ఎట్లా పడింది. ఒక ఎక్స్పెక్టెడ్ సినిమాతో రావాలి. రిజల్ట్ పక్కన పెట్టేస్తే ఒక ఫ్యాన్స్ కి ట్రీట్ అయ్యే సినిమాతోనే తను రెడీ చేసుకుని రావాలి. తన ఫాదర్ నుంచి కొన్ని కట్స్ తీసుకుని, తన పెదనాన్న గారి దగ్గర నుంచి కొన్ని కట్స్ తీసుకుని అవన్నిటితో వస్తేనే ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. లేదా కమర్షియల్ ప్యాకేజ్ ఉండాలి. లేదా తను కొత్త కథ చూస్ చేసుకున్నా కూడా ఇప్పుడు కంటెంట్ తో పాటు కమర్షియల్ వాల్యూస్ కూడా ఉంటేనే ఫస్ట్ సినిమా అనేది సక్సెస్ అవుతుంది. సో మరి అతను ఎలా చూస్ చేసుకుంటాడంటే డెఫినెట్లీ డెబ్యూట్ సినిమా చేస్తేనే వర్కౌట్ అవుద్ది. ఇంకో సినిమాలో ముందే క్యారెక్టరైజ్ చేస్తేనో తన ఫేస్ అలా రివీల్ అవ్వకూడదు. ఇప్పటికే బయట ఫేస్ రివీల్ అయ్యింది. ఇంతకు ముందు అంటే స్టార్స్ సన్ ఫేస్లు రివీల్ అయ్యే కాదు, డైరెక్ట్ గా స్క్రీన్ మీద చూడాల్సి వచ్చేది. ఇప్పుడు రామ్ చరణ్ గారిని డైరెక్ట్ గా స్క్రీన్ మీద చూసారు అందరు, ఎవరు ముందు చూపిలా. టేజర్ కట్స్ కూడా ఏం లేవు అప్పుడు చిరుతాకి. సో తర్వాత జోష్ కి కొద్దిగా టేజర్ కట్స్ అలాంటివి వచ్చినాయి. అఖిల్ గాని ఫుల్ టేజర్ ట్రైలర్ కట్స్ అన్ని రోజులు మారిపోయినాయి. సో ఇప్పుడు ఆల్రెడీ అకిరానందన్ బయటకు వెళ్తుంటే తన హుడీతో నడుచుకుని వెళ్ళే స్టైల్ ఆఫ్ కట్స్ అన్ని ఆల్రెడీ కెమెరామెన్లు తీసేస్తున్నారు. అది వచ్చేస్తుంది. కల్కి సినిమాకి ప్రీమియర్ షోకి అట్లా బయటకు వెళ్ళి దొరికేసాడు, తను క్యాప్చర్ అయిపోయాడు. సో మరి ఇప్పుడు తన నుంచి ఇట్లాంటి సైడ్ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయరు ఫ్యాన్స్. అది సైడ్ క్యారెక్టర్ అని కూడా కాదు కానీ సైడ్ క్యారెక్టర్ కాకపోయినా ఏదైనా మెయిన్ క్యారెక్టర్ ఉండొచ్చు. ఒక బలమైన క్యారెక్టర్ 10 నిమిషాలు ఉన్నా కూడా సరే, బలమైన క్యారెక్టర్ తను అలా చూడటానికి ఫ్యాన్స్ ఇష్టపడరు కదా, ఫుల్ లెంత్ లో ఇష్టపడతారు. ఇప్పుడు మీకు మనం సినిమాలో అఖిల్ వస్తాడు లాస్ట్ కి, కొన్ని అట్లా ఒక 1 minute బిట్ అయితే ఓకే. మరి ఇంకా అట్లా ఇచ్చేస్తే మరి ఆ ఒక్క సీన్ తో మరి చిరంజీవి గారిని డామినేట్ చేసే సీన్ అయితే అటు చిరంజీవి గారి ఫ్యాన్స్ నుంచే అతనికి చిరంజీవిని డామినేట్ చేసే అంత అయితే అలా కాదు. ఆ ఒక్క సీనే సినిమా మొత్తాన్ని తిప్పే సీన్ అయితే అతను లాక్కెళ్ళిపోతాడు కదా మొత్తం అటెన్షన్. ఇలా కూడా ఐడియా అనుకోవచ్చు కదా. సో ముందుగానే ఆడియన్స్ కి పరిచయం చేద్దాం, ఒక చిన్న బలమైన క్యారెక్టర్ తో పరిచయం చేద్దాం, ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ కూడా అది మంచిదే. డైరెక్టర్ ఉద్దేశమైన ఎవరి ఉద్దేశం కాకపోతే తన నుంచి టిపికల్ గా సాలిడ్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ సినిమానే. ఎందుకంటే ఇంకొక ఫ్యాన్ బేస్ తో పోల్చుకుంటే తను ఇతను బాగా చేశాడు రా, మన పరువు నిలబెట్టాడు రా అనే టైప్ లో ఉండాలి. కానీ ఏదో చేసాడు ఫ్లూక్ లో చేసాడు కాకుండా ప్రీ ప్లాన్డ్ గా. ఇప్పుడు ఎలాగైతే మోక్షజ్ఞ గారి సినిమాకి వర్క్ జరుగుతుంది, అతను లాంచింగ్ కి సెట్ అవుతుంది. అతను ఇంతకుముందు ఏ సినిమాలు కనపడలా. అప్పుడు లెజెండ్ లో ఉంటాడు, చిన్న క్యారెక్టర్ అది కానీ చేస్తుంటే ఏమైందంటే ఆ డెబ్యూకి ఉండే హైప్ పోతుంది అనమాట. ఆల్రెడీ ఒకసారి స్క్రీన్ మీద కనపడిపోతే డెబ్యూ కంటే పెద్ద హీరోల సినిమా వాళ్ళ కొడుకులు వస్తున్నారంటే ఒక హైప్ వస్తుంది, క్రియేట్ అవుతుంది జనాల్లో. అది మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా డెబ్యూ సినిమానే చేయాలని నా ఇది. మేబీ చెప్పలేం, వాళ్ళు ఇలా కూడా ఆలోచించుండొచ్చు. ఒక రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గిద్దాం, లేదంటే జనాలు ముందుగానే పరిచయం చేద్దాం. సో అప్పుడు డెబ్యూ కొంచెం హెల్ప్ అవుతుందేమో అని, ఆడియన్స్ కొంచెం రిసీవ్ చేసుకోవడానికి బాగుంటుంది. తనకైతే బ్యాక్ డ్రాప్ ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే ప్రొడక్షన్స్ ఉన్నాయి తన చేతిలో. వాళ్ళ అన్నయ్య రామ్ చరణ్ గారిది ప్రొడక్షన్ ఉంది, వాళ్ళ బాబాయ్ అంజనా ప్రొడక్షన్స్ ఉంది, కొన్నిదల ప్రొడక్షన్ హౌస్ ఉంది, యూవీ క్రియేషన్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్. అయితే కూడా సో తనకి ఎట్లా ప్రొడక్షన్ సైడ్ పరంగా అన్ని
రెడీగా ఉన్నాయి, అంటే గ్రీన్ పట్ట వేసి రెడీగా ఉంది. తను వచ్చి నిలబడతాడా లేదా అక్కడ అనేది ఉంటది. కానీ మీరేమనుకుంటున్నారు, ఒకవేళ అఖిల్ నందన ఫస్ట్ మూవీ ఒక డెబ్యూ మూవీ వచ్చిన తర్వాత డెఫినెట్లీ చిరంజీవి గారితో కానీ కనపడితే అది ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్. ఓకే, బట్ వాళ్ళ ఓన్ ఎవరైతే తను మొదటిసారిగా చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికి డెబ్యూటే బెస్ట్ అనుకుంటున్నాను. అలా ఒక ముందే కనిపించే కన్నా ఫుల్ లెంత్ మూవీతో వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి చూద్దాం ఆడియన్స్ ఈ రూమర్ ఎంతవరకు నిజం అవుతుందో మనకైతే తెలియదు. బట్ ఒకవేళ వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో కూడా మనం చూడాలి.